सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం. శ్రీదత్త వేదము అక్షర ప్రసాదము, పరమ రహస్యము. ఆనాడు శ్రీరామనవమి. మా పురాకృత పుణ్యఫలమేనేమో. శ్రీదత్త భక్తులతో కలిసి మా దంపతులము శ్రీశైల మహాక్షేత్రంలో ఉండి శ్రీదత్త భగవానుని కృపాకటాక్షం చేత మా తల్లిదండ్రులు శ్రీ భ్రమరాంబ మల్లికార్జునుల సేవ చేసుకొనడం స్వామి అనుగ్రహించారు. ధన్యులం ఆనాటి శ్రీదత్త దివ్యవాణి. శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ అమ్మవారు శ్రీ మల్లికార్జున స్వామి వారి కంటే ఎత్తున ఉంటుంది గదా. అంటే స్వామివారి దేవాలయము క్రిందగను, అమ్మవారి దేవాలయము ఎత్తుపైన ఉంటుంది. దీని భావమేమి స్వామి అని మేము కోరగా శ్రీవారు ఈ దివ్యవాణిని అనుగ్రహించారు. పరాశక్తి, పరాభక్తి, పరాకాష్ఠచే జీవుడు భగవంతుని స్థానం కన్నా పైకి చేరును అనేది ఇచ్చట శ్రీశైలంలో తెలియవలసిన తత్వము. పార్వతి సామాన్య జీవుడే. సాధన చేత ఆమె ఉమా, అపర్ణ, అర్ధనారీశ్వరి, మహాకాళి అను 5 అవస్థలు సాధించింది. శక్తి జీవుడే. భక్తి యోగం చేత ఆమె శివుని కీలుబొమ్మ వలె ఆడించు స్థితికి చేరినది. శివుడే భక్తునకు సేవకుడైనాడు. ఆ పరాభక్తి చేతనే శ్రీ మల్లికార్జునుడు భ్రమరాంబకు తనకన్నా పై స్థానం ఇచ్చాడు. ఈ రహస్యమునకు కూడా పరమైన రహస్యమును నీకు కాబట్టి విప్పి చెప్పుచున్నాను అన్నారు శ్రీ గురుదత్తుడు. దత్తభక్తునితో ఇంకా ఇలా చెప్పారు. ఈ పార్వతి సామాన్య జీవుడైనను అసలు ఆ పార్వతి నేనే జీవుడెట్లు నా కొరకు తపస్సు చేయవలయునో చూపుటకై పార్వతిగా అవతరించితిని. శక్తి నా రూపాంతరమే కావుననే అంత సమర్థవంతముగా తపస్సు చేయగలిగినది. ఏలనన ఆ తపస్సు చేసినది రూపాంతరములోనున్న నేనే. అలానే హనుమంతుడు కూడా నేనే. జీవులకు ఆదర్శముగా నిలిచి మార్గాన్ని ఆచరించి చూపాలని నేనే పార్వతిగా, హనుమంతునిగా రూపొంది నన్ను నేనే ఆరాధించుకొని జీవులకు బోధించుటకు ఆచరణలో చేసి చూపియున్నాను. ఈ రహస్యము అందరికీ తెలియరాదు. ఏలనన పార్వతియు హనుమంతుడను నేనే కాన సిద్ధిని సాధించిరి. మనమెట్లు సాధించగలమను నిస్పృహ నిరాశలను చెందుదురు. అయినను మార్గము అదియే. శ్రీరామనవమి నాడు నీవు ఈ శ్రీశైలమున ఉండుటలో నీకిటు పార్వతీ పరమేశ్వర్ల రూపములోను, హనుమంతుడు శ్రీరాముని రూపంలోను జీవుడు నన్ను చేరవలసిన మార్గాన్ని బోధించాను. నేను జీవునిగా జన్మించినందున ఆ రూపంలో జీవుని బాధలు నాకు తెలుసు కాన జీవునిపై ప్రత్యేక వాత్సల్యముతో ఉంటాను కాన అదే నీకు గురుస్వరూపము. అనగా శక్తిని ఆశ్రయించుట గాని హనుమంతుని ఆశ్రయించుట గాని చేసినచో నీకున్న ఐహిక బాధలను పోగొట్టి ఆధ్యాత్మిక మార్గమున నా కడకు తెచ్చెదరు. వారు నాకును జీవునకును మధ్య వంతెన వలె ఉందురు. అయితే అసలు నేనే ఆ రూపమునెత్తి
జీవునకు సాయం చేయుటకు వచ్చి తిని కాన వారు జీవస్వరూపులని దైవము కాదని తలచరాదు. వారే నేను, నేనే వారు. వారు నా రూపాంతరములే గదా. నీకు నేను శ్రీదత్త రూపమున గురువైన వంతెనను నేనే. చేరవలసిన గమ్యమైన దైవము నేనే. గురువు దైవము ఒకే రూపములో ఉన్న నేను నీ ఐహిక బాధలను పోగొట్టి ఆధ్యాత్మిక మార్గమున నిన్ను నా వద్దకు చేర్చుకొందును. నేనే శక్తిని, నేనే శివుడను, నేనే హనుమంతుడను, నేనే శ్రీరాముడను. నాపై దృష్టిని స్థిరముగా నుంచుము, అది చాలును. 3-4-93 శనివారం శ్రీముఖనామ సంవత్సర చైత్రశుద్ధ ఏకాదశి ఉదయం 5 గంటలకు శ్రీశైలంలో శ్రీ దత్తప్రభువు శ్రీ దత్తభక్తులకు ఈ పరమ రహస్యాన్ని బోధించి ధన్యుల చేశారు.